దేవుని వాక్యం నుండి ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. ఇర్మియా 18 మొదటి 4 వచనాలు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతను. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరల తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆరాధనలో మీరు మమ్మల్ని నడిపించారు, మీకు వందనాలు. చేరువచ్చిన సహోదర సహోదరులను బట్టి మీకు వందనాలు. తెరువబడిన వాక్యం ఎదుటుంది, మీరే మాతో మాట్లాడండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరు నాయన ఆత్మ సంబంధమైన మేళ్ళు అనుభవించడానికి మీరే సహాయం చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వచనంలో దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలా అంటున్నాడు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతాను. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? కుమ్మరి ఇంటికి వెళ్ళమంటున్నాడు. అక్కడ ఏం చేస్తాట? నా మాటలు తెలియజేస్తా. ప్రతిసారి చర్చికి వెళ్ళు, నా మాటలు తెలియజేస్తాను అనడు కదా. కొన్నిసార్లు మనల్ని మార్కెట్ ప్లేస్కి కూడా తీసుకొని వెళ్తాడు. అక్కడ కూడా ఆయన తన మాటలు మనకి తెలియచేస్తాడు. అక్కడ కుమ్మరివాడట తన సారి మీద మట్టితో పనిముట్లు చేస్తూ ఉన్నాడట. దాంట్లో చాలా విశేషమైన సంగతులు ఇర్మియాకు తెలియచేశాడు. ఇప్పుడున్న మనకు కూడా తెలియచేస్తూ ఉన్నాడు. కుమ్మరివాడు అంటే ఎవరు? మన దేవుడే కదా. ఆయన చేతిలో ఉన్న మట్టి ఎవరు? మనమే. దేవుడు చిన్న మోడల్స్, చిన్న నమూనాలు తీసుకొని గొప్ప సంగతి చెప్తాడు. అంటే కొమ్మరుడు చూస్తే మనకు ఎవరు గుర్తొస్తాడు అన్నమాట? దేవుడు గుర్తొస్తున్నాడు. అంతేగాని కొమ్మరి దేవుడు సమానమా? కాదు కదా. ఉదయకాలం ఆరాధనలో కూడా చక్కటి పటాన్ని మనం చూసాం కదా. మనం బోయిజును చూస్తే ఎవరు గుర్తొచ్చాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు గుర్తొచ్చాడు. ఎందుకంటే బోయిజులో ఉన్న చాలా లక్షణాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని చూపిస్తూ ఉన్నాయి. అంత మాత్రాన బోయిజు క్రీస్తు ఇద్దరు ఒకటా? కాదు. అన్ని విషయాల్లో సర్వసమానం కాదు. ఏ మోడల్ కెనాట్ బి ఏ రెప్లికా ఆఫ్ ది ఒరిజినల్. కానీ ఈ మోడల్స్, చిన్న నమూనాల్లో మనకు గొప్ప సంగతులు అర్థం చేసుకోవటానికి చాలా సౌలభ్యత కలుగుతుంది. అందుకని ఇక్కడ ఓ కొమ్మరి వాణి చూపించి దేవుడు తన మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ కొమ్మరి వాణి గురించి దేవుని వాక్యంలో చాలా చోట్ల ఉన్నాయి. అక్కడక్కడ ముఖ్యంగా ఇర్మియా గ్రంథంలో చాలా వివరంగా ఉంది. వాటిలో ప్రధానమైన కొన్ని అంశాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 16వ వచనం. అయ్యో, మీరెంత మూర్ఖులు! కొమ్మరికి నీ మంటికి నీ భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసిన వాని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన దాని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా?
ఇక్కడ కొమ్మరికి మంటికి మధ్య ఉన్న సంబంధం చెప్తున్నాడు. ఇందాకేం చెప్పుకున్నాం మనం? కొమ్మరంటే మన దేవుడు, మన్ను అంటే మనమే కదా. కానీ అక్కడున్న వాళ్ళకట కొమ్మరికి మంటికి భేదం తెలియలేదట. అందుకంటున్నాడు, కొమ్మరికి మంటికి భేదం లేదనుకుంటున్నారు మీరు, అలా ఎంచుతున్నారా మీరు? ఏమంటున్నాడు? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? మట్టికొండ కొమ్మరి వైపు తిరిగి నువ్వు నన్ను చేయలేదు అంటే దాంట్లో న్యాయం ఉందా? లేదు కదా. లేకపోతే నన్ను ఇలా ఎందుకు చేసావు అని అడగటానికి కూడా హక్కేమీ లేదు. అందుకే అంటున్నాడు కదా, రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? రూపించబడిన వస్తువు కొమ్మరి ఓ మట్టి కొండను తయారు చేశాడు అనుకోండి. ఆ కొండ ఇలా కొమ్మరి వైపు తిరిగి నన్ను కొండగా ఎంత తయారు చేసావు, మంచినీళ్ళ కూజాగా తయారు చేయొచ్చు కదా అని అనగలదా? లేదు కదా. మనం కూడా అంతే. మనం కూడా మనను రూపించిన వాడెవరు? మన సృష్టికర్త. ఆయన వైపు చూసి నన్ను ఇలా ఎందుకు సృజించావు, నాకన్నా పలానా అన్న బాగున్నాడు కదా, ఆయనలాగా నన్ను ఎందుకు చేయలేదు అని మనం అడిగే హక్కు మనకి లేదు. మనం రూపించబడిన వారు, ఆయన రూపించేవాడు. ఆయన ప్రశ్నించే హక్కు మనకు లేదు. ఆయన మట్టిని తీసుకొని ఆయనకి ఇష్టమైన రీతిలో మలుచుకునే హక్కు ఆయనకుంది కదా. దాన్ని ఏమనొచ్చంటే ఆయన అధికారం, ఆయన సార్వభౌమత్వపు అధికారం, సావరీన్ అథారిటీ. కొమ్మరి వారికి ఉన్న అధికారం ఏంటంటే ఆయనకి ఇష్టమైన రీతిలో చేస్తాడు. ఏ పాత్ర ఎలా చేయాలో ఆయన ఇష్టం. ఎవ్వరు కూడా ఆయన ఎదురు ప్రశ్నించలేరు. కాబట్టి దీంట్లో మొదటి విషయం మనం తెలుసుకునేది ఏంటంటే కొమ్మరివాని అధికారం. ఆయన అధికారాన్ని ప్రశ్నించగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ మాటలు క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు ఇంకా వివరంగా చెప్పాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. 20వ వచనం నుండి, అవును కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగ చేసితవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా. ఇందాక యెషయా గ్రంథంలో చదువుకున్న మాటే ఇక్కడ పౌలు మనకు తెలియజేస్తా ఉన్నాడు. రూపించబడింది రూపించని వానిని ప్రశ్నించగలరా అని ఇక్కడో ప్రశ్న వేస్తా ఉన్నాడు. దాని గురించి యెషయా గ్రంథంలో ఉన్న మాట ఎత్తి చెప్పాడు. దాని వివరణ కింద ఇస్తామన్నాడు. దాని వివరణ చూడండి. తర్వాత మాట, ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారం లేదా? ఒకే ముద్దట, ఒక ముద్దలో 2 పాత్రలు తయారు చేశాట. ఒకటేమో ఘనతకట, మరొకటి ఘనహీనతకి. అంటే ఒకటేమో ఓ గొప్ప పాత్ర, మరొకటేమో చాలా సాధారణమైన పాత్ర. ఒకటేమో రాజుగారింట్లో ఓ కుండీలాగా తయారు చేశాడు అనుకోండి. మరొకటేమో బేదవాడింట్లో అన్నం వండుకునే మట్టి పాత్రలాగా, చట్టి అంటారు కదా, అలా చేశాడు అనుకోండి. ఒకటే ముద్దగా కదా, ఒకే ముద్ద. కానీ ఒకటి ఎక్కడుంది? రాజుగారింట్లో ఉంది. మరొకటి ఎక్కడుంది? బీదవాడింట్లో ఉంది. అరే ఎలా చేసావయ్యా? ఒకే ముద్ద కదా, అందరం ఒకే ముద్దలో వచ్చాం కదా, ఒకళ్ళని అలా చేయటం ఏంటి, ఒకళ్ళని ఎలా చేయటం ఏంటి అని ఆయన ప్రశ్నించగలమా? ప్రశ్నించలేం. ఎందుకంటే అది ఆయనకున్న అధికారం, ఆయన అథారిటీ, అది ఆయన ఇష్టం. ఒకటి ఘనత కొరకు తయారు చేస్తాడు, ఇంకోటి ఘనహీనత కొరకు చేస్తాడు. ఆ తర్వాత వచ్చిన కూడా చూద్దాం. 22, అలాగూ దేవుడు
తన ఉగ్రతను కనపరచుటకు తన ప్రభావమును చూపుటకును ఇచ్చేయించిన వాడే. నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించననేమి. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల్లో నుండి మాత్రమే కాక అన్యజనుల్లో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యమును కనుపరచవలనని ఉన్ననేమి. చాలా వివరంగా చెప్పాడు. దాన్ని క్లుప్తంగా 2 మాటలు మనం చెప్పుకుందాం. ఒక పాత్రనట ఎలా చూశాడట ఆయన? ఉగ్రత పాత్రగా చూశాడు. అంటే దాని మీద ఏం చూపించాలనుకున్నాడు ఆయన? కోపం చూపించాలనుకున్నాడు. నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటం, దాని మీద కోపం చూపిస్తానన్నాడు. కానీ ఏం చూపించాడట? దీర్ఘశాంతం చూపించాడట. నిజానికి ఆ పాత్ర మీద ఏం చూపించాలి ఆయన? ఉగ్రత చూపించాలా? కానీ ఏం చూపించాడు? దీర్ఘశాంతం చూపించాడు. మరొక పాత్ర 23వ వచనంలో ఏమంటున్నాడు? మహిమ పొందుటకు ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర. మరొక దాన్నేమో కరుణాపాత్రగా తయారు చేశాడట. కానీ దానికన్నా కూడా ఎక్కువగా ఎవరిని పిలిచాడు? ఆ నాశనానికి సిద్ధపడ్డ ఉగ్రతా పాత్ర పిలిచాడు. అరే, నాశనానికి సిద్ధపడిన దాన్నేమో నాశనం చేయాలి, కానీ కరుణ చూపించాల్సిన వాటికి కరుణ చూపించాలి, కానీ నాశనానికి సిద్ధపడిన దాని మీదేమో కరుణ చూపించడం ఏంటి? కరుణ చూపిస్తానన్న దాన్నేమో ఉపేక్షించడం ఏంటి కదా? ఇలాంటి ప్రశ్నలు మనుషులకు వస్తాయి. కానీ దేవుని ప్రశ్నించగలరా? ప్రశ్నించలేరు కదా. నిజానికి యూదుల్ని ఆయన ఎలా ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? కరుణాపాత్రలుగా ఏర్పాటు చేసుకున్నాడు. అంటే వాళ్ళ మీద ఏం చూపిద్దాం అనుకున్నాడు ఆయన? ప్రేమ చూపిద్దాం, కురిపిద్దాం ప్రేమ అనుకున్నాడు. అన్యుల్ని ఎలా ఏర్పరచుకున్నాడు? ఉగ్రతాపాత్రలుగా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడట? కరుణాపాత్రలుగా ఉన్న యూదుల మీదేమో ఏం కుమ్మరిస్తున్నాడు ఆయన? ఉగ్రత కుమ్మరిస్తున్నాడు. అలా కాకుండా నాశనానికి జోగుతున్న అన్యులేమో ఆయన ఏం చూపిస్తున్నాడు? కరుణ చూపిస్తాడు. కాబట్టి ఆయన ఇష్టం, అది ఆయన యొక్క అధికారం, ఆయన ఎలాగైనా చేయగలడు. అదే మాట మనకి ఇర్మియా గ్రంథంలో కూడా కనిపిస్తుంది. మనం చదువుకున్న వచనాల్లోనే క్రింద వచనాల్లో చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. దాని పెళ్ళగింతుననియు విరుగుగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమునకు వచ్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయునుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. ఒక జనానికి ఏం చెప్పానంట? నేను పెళ్ళగిస్తాను, వెరగొడతాను, నశింపజేస్తాను అని చెప్పాడు. కాబట్టి అందరూ ఏమి ఎదురు చూస్తున్నారు? ఎప్పుడు ఈయన వీళ్ళని పెళ్ళగిస్తాడు, ఎప్పుడు నశింపజేస్తాడు, ఎప్పుడు వీళ్ళని నాశనం చేస్తాడని ఎదురు చూస్తున్నారు. కానీ ఈలోగా ఏమైంది? వాళ్ళు ఏం చేశారట? వారి చెడుతనం మానేరట. చెడుతనం మానేలకే ఆయన చేద్దామనుకున్న కీడు చేయలేదు. అలాంటి సందర్భం తెలుసా మీకు? మీకు తెలిస్తే సందర్భం చెప్పండి. యోనా ఎక్కడికి వెళ్ళాడు? నీనెవె వెళ్ళాడు. నిజానికి ఏమని ప్రకటించాడు? దేవుడు మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తాడని ఆయన ప్రకటించాడు. కానీ మధ్యలో ఏం జరిగింది? వాళ్ళేమో పశ్చాత్తాపడి దుఃఖించారు. దేవుడు ఏం చేశాడు? చేస్తానన్న నాశనం చేయలేదు. యోనాకు వచ్చిన బాధ ఏం చెప్పండి? అరే, నువ్వు చేస్తానన్నావు కదయ్యా, చేస్తానన్నాడు కానీ చెయ్యాలి, కానీ అలా నువ్వు మానేస్తే నా మాట పోతుందా? నా మాట పోతుంది కదా. ఇలా ఫీల్ అయ్యేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాడు నాశనానికి పాత్రుడు, వాడిని ఎందుకు ఉపేక్షించాలా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి పెళ్ళగిస్తాను అన్న వాటి ఎడల నేను కనికరం చూపించవచ్చు. ఆ తర్వాత మాట చూద్దాం, చూడండి 9వ వచనం. మరియు కట్టెదననియు నాటెదననియు
ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసినడలా దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. మరొక వారికి ఏమని చెప్పాడట? ఏం చెప్పాడు? మిమ్మల్ని కడతాను, మిమ్మల్ని నాటుతాను, మిమ్మల్ని వర్ధిల్లు చేస్తాను అని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారట? వాళ్ళు ఆయన మాట వినలేదట. అందుకని చేద్దామనుకున్న మేలు చేయలేదు. ఒకదానికేమో కీడు చేస్తానన్నాడు, కీడు చేస్తానన్నదాన్ని కీడు చేయాల. రెండో దానికేమో మేలు చేస్తానన్నాడు, మేలు చేస్తా అన్నదానికేమో మేలు చేయాల కదా. అంటే పరిస్థితులు తారుమారు చేయటం ఆయన ఇష్టం కదా. ఆయన ఇష్ట ప్రకారం ఏమైనా చేయగలడు ఆయన. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం ఎవరూ గర్వించడానికి లేదు. ఇప్పుడు అంతా బాగుంది కదా, కాబట్టి దేవుడు నన్ను ఎప్పుడు ఇలాగే ఉంచుతాడు అనుకోవటానికి లేదు. ఏ రోజు నువ్వు కాస్త గర్విస్తే ఏం చేయొచ్చు? నిన్ను నీ పరిస్థితి రివర్స్ చేయొచ్చు. ఈరోజు చాలా కష్టంగా దేవుడు నీ మీద కోపంగా ఉంటే, ఎప్పుడు కోపంగా ఉంటాడని చెప్పలేము కదా. ఒకవేళ నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడితే దేవుడు నీ మీద కనికరం చూపించి నిన్ను గొప్పగా చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు అంతా బాగున్నాయిలే, బాగా కలిసి వస్తున్నాయి అనుకున్న వాళ్ళు పరిస్థితులు తారుమారవచ్చు. ఇప్పుడు కష్టాల్లో ఉన్నాంలే అనుకున్న వారి పరిస్థితులు మేలుకరంగా మార్చవచ్చు. ఆయన చిత్తంలో ఉంది. కాబట్టి అంతా బాగుందిలే అని అతిశయించడానికి లేదు. ఒక్క క్షణంలో ఆయన ఏం చేయగలడు? తారుమారు చేయగలడు కదా. అరే చాలా కష్టంలో ఉన్నానులే అని దుఃఖపడుతూ ఉన్న వాళ్ళకి ఒక్కసారి ఆయన సంతోషంగా మార్చగలడు. దుఃఖాన్ని సంతోషంగా అయినా మార్చగలడు ఆయన, సంతోషాన్ని దుఃఖంగా అయినా మార్చగలడు. అది ఆయన సార్వభౌమత్వపు అధికారం. అది ఎవరు ప్రశ్నించలేరు. అదేంటయ్యా అంత బాగున్నవాడిని ఎందుకు ఎలా చేసావు అనగలిగిన వాళ్ళు ఎవరు లేరు. అరే పలానా వాడికి చాలా దుఃఖంతో ఉండాల్సిన వాడిని ఒక్కసారి వాడిని సంతోషానికి ఎందుకు మార్చావు అని ప్రశ్నించగలిగిన వాళ్ళు ఎవరు లేరు కదా. మన వాళ్ళు సామెత చెప్తా ఉంటారు కదా. ఏమంటారు చెప్పండి? ఒకప్పుడు ఓడలు బండ్లు అవుతాయట, బండ్లు ఓడలు అవుతాయట. ఈ పని ఎవరు చేయగలరు? ఎవరు చేయగలరు? దేవుడు చేయగలడు. దేవుడు కావాలంటే ఓడలు బండ్లు చేయగలడు, బండ్లు ఓడలు చేయగలడు. నేను ఓడలాగా ఉన్నానులే అని నువ్వు అతిశయిస్తే కష్టం సుమా. ఒకవేళ నేను బండిలాగా ఉన్నానులే అని దుఃఖిస్తూ ఉంటే ఒకరోజు నిన్నేం చేయొచ్చు? ఓడని చేయొచ్చు. దేవుని చేతిలో ఏమైనా ఉంది. ఆయన ఏమైనా చేయగలడు కదా. ఆయన పరిస్థితులు తారుమారు చేయగలడు. ఎందుకు ఇలా చేసావని ఎవరైనా ప్రశ్నించగలరా? ఎవరు ప్రశ్నించలేరు. ఎందుకయ్యా పరిస్థితులు ఎలా తారుమారు చేశావు అని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. రూపించినది రూపించిన వారిని ప్రశ్నించే హక్కు లేదు. అది ఆయన సార్వభౌమత్వపు అధికారం కదా. కాబట్టి మొదటి మాట కుమ్మరి వాని అధికారాన్ని మనం చూసాం కదా. రెండవ మాట కుమ్మరి వాని కనికరం కూడా మనకు కనిపిస్తుంది. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యెహోవా అత్యధికముగా కోపపడకుము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకం చేసుకొనుకుము, చిత్తగించుము, చూడుము, దయచేయము,
మేమందరము నీ ప్రజలే కదా. ఇక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ మాటలు చూస్తే మీకేం అర్థమవుతుంది? ఏం చేస్తున్నారు అక్కడ? చూడుము, చిత్తం ఏమంటున్నాడు? చిత్తగించుము, చూడుము, దయచేయము, మేము అందరం మీ ప్రజలే కదా. అంటే ఏం చేస్తున్నారు అక్కడ? ప్రార్థన చేస్తున్నారు కదా. ప్రార్థన చేసేటప్పుడు ఏమంటున్నారంటే, అయ్యా మేము జిగటమన్ను, నీవు కుమ్మరివాడు అంటున్నాడు. అంటే ఏం గుర్తు చేస్తున్నారు? నీకు మాకు మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది అని గుర్తు చేస్తూ ఉన్నారు. మేమెవరో దూరస్తులం కాదు, నీవు మా కుమ్మరివి, మేము నీ చేతిలో ఉన్న జిగటమన్ను. కాబట్టి ఇక్కడ కుమ్మరికి జిగటమన్నుకున్న సంబంధాన్ని తెలియజేస్తున్నాడు. ఆ సంబంధాన్ని ఉపయోగించి ప్రార్థన చేయగలుగుతున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు ఏమని? అయ్యా మమ్మల్ని కనికరించు, చిత్తగించు, మా ఎడలను జాలిపడు అని ప్రార్థన చేయగలుగుతున్నాడు. ఎవరికి ప్రార్థన చేయగలం? సంబంధం ఉన్న వాళ్ళకా, సంబంధం లేని వాళ్ళకా? ఎవరిని పడితే వాళ్ళని అడిగితే ఏమైనా చేస్తారా మనకు సహాయం? కదా. మనం సహాయం చేయాలంటే ఎవరిది చేయగలం? మనతో సంబంధం ఉన్న వాళ్ళకి. ఇక్కడ దేవునికిను వారికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడేమో కుమ్మరట, వీళ్ళేమో జిగటమన్నట. మేము నీ చేతిలో జిగటమన్నే కదయ్యా, మా ప్రార్థన ఆలకించు అంటున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎలా ప్రార్థన చేయొచ్చు? ఆయన నా కుమ్మరి, నన్ను రూపించినవాడు ఆయనే. కాబట్టి నాకు ఏదైనా కష్టం వస్తే ఆదుకోవాల్సినవాడు కూడా ఆయనే అని ఆయన కనికరాన్ని మనం కోరచ్చు. కాబట్టి దీంట్లో మనం ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన వింటాడు. ఇక్కడ వీరు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసేటప్పుడు వారికి ఉన్న సంబంధాన్ని ఎత్తి చెప్పారు. కాబట్టి ఆయన ఏం చేశాడు? వారి ప్రార్థన విన్నాడు. కాబట్టి ఆయన మన కుమ్మరివాడు, కాబట్టి మన ప్రార్థన వింటాడు. కాబట్టి దాన్ని ఏమన్నానంటే నేను కుమ్మరివాని కనికరం అన్నా. అంటే మన ఎడల ఆయన కనికరపడగలడు. కుమ్మరివాని అధికారం చూసాం మనం. రెండవది కుమ్మరివాని యొక్క కనికరం మనం చూసాం. మూడవది కుమ్మరివాని చేతి పని. ఇదిగో మనం చదువుకున్న ఆ భాగానికి వద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం, లేక 3-4 వచనాలు చదువుదాం. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరల తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. ఈ మూడవ మాట కుమ్మరివాని చేతి పని అని చెప్పుకుందాం. కుమ్మరివాని చేతి పని, పాటర్స్ వర్క్. కుమ్మరివాడట సారి మీద కొండ చేస్తూ ఉన్నాడు. మధ్యలో ఏమైపోయింది? మట్టి విడిపోయిందట. అంటే ఏమైపోయిందనమాట? బ్రిటిల్ అయిపోయింది కదా. అంటే చక్కగా వాటి మధ్య ఉండాల్సిన ఆ గమ్మి నేచర్ పోయిందనమాట. మరి పాత్ర మంచిగా తయారవ్వదు కదా. అందుకని ఏం చేశాడు? దాన్ని ఆ జిగటమును మరల తీసుకొని కుమ్మరి తన యుక్తమైనట్టుగా దాన్ని మరి ఒక కుండ చేశాడు. మన కుమ్మరివాడు ఆయన మనల్ని ఎలా చేశాడో దీంట్లో మనకు కనిపిస్తుంది. అలాగే ఆయన మనలను మరల ఎలా చేయగలడో కూడా దీంట్లో మనకు కనిపిస్తాం. ఆయన చేతి పని, ఆయన హ్యాండీ వర్క్. అంటే ముందుగా ఆయనకి ఓ డిజైన్ ఉంది కదా, మనల్ని ఎలా చేయాలి అని ఆయనకేముంది? ముందుగా ఆయనకు ఒక విజన్ ఉంది కదా, ఒక డిజైన్ ఉంది. కుమ్మరివాడు పాత్ర తయారు చేసేటప్పుడే ముందే అనుకుంటాడు కదా, ఈ మట్టితో ఏం చేయాలి అనేది ముందుగానే అనుకుంటాడు. ఓ కుండ చేయాలి అనుకోవచ్చు, లేకపోతే కూజ చేయాలి అనుకోవచ్చు, లేకపోతే ఒక వంట పాత్ర చేయాలి అనుకోవచ్చు కదా. ఇంకేం చేయగలం మట్టితో మనం? ఓ పూల కుండి తయారు చేయాలి అనుకోవచ్చు.
అనుకున్నది ఆయన చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మధ్యలో ఫెయిల్ అయ్యి కుండలాగా తయారవ్వాల్సింది కూజలాగా అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాడు దాన్ని పడగొట్టి దాన్ని నలుగొట్టి మళ్ళా ఫ్రెష్గా ఆయన అనుకున్నట్టుగా చేస్తాడు. మనను గురించి కూడా ఆయనకి ఏముంటుంది, ఒక విజన్ ఉంటుంది కదా. మనం ఎలా ఉండాలి అని ఆయన మనసులో అనుకుంటాడు కదా. మనం తయారు చేసే ముందుగా ఏమనుకుంటాడు, తన మనసులో తన హృదయంలో అనుకుంటాడు. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, పటం గీస్తాడు కదా. పటం గోడ మీద గీసిన తర్వాత మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ గోడ మీద పటం గీయక ముందు ఎక్కడుంది ఆ పటం చెప్పండి? ఆయన మనసులో ఉంది కదా. మనకి గోడ మీద గీసిన తర్వాత కనిపించింది, కానీ ఈ గోడ మీద ఉన్నదంతా ముందు ఎవరి దగ్గర ఉంది, ఎక్కడుంది? ఆయన మనసులో ఉంది. అలాగే ఒక బిల్డింగ్ కట్టే ఆర్కిటెక్ట్ ఉంటాడు కదా. ఆ బిల్డింగ్ కట్టే ఆర్కిటెక్ట్ మనం బిల్డింగ్ అంతా తయారైన తర్వాత చూస్తాం. మనం చూస్తే అరే భలే బాగుంది బిల్డింగ్ అనుకుంటాం. బిల్డింగ్ అంతా తయారైన తర్వాత భలే బాగుంది బిల్డింగ్ అనుకుంటాం. అంతా తయారైన తర్వాత మనం చూస్తాం, కానీ ఆ ఆర్కిటెక్ట్ మాత్రం ఎప్పుడు చూస్తాడు? అసలు ముందే తెలుసు ఆయనకి ఈ బిల్డింగ్ ఎలా ఉంటుంది అని ఆయనకు మనసులో ముందే తెలుసు. అలాగే మనల్ని కూడా తయారు చేసిన వాడు, మనల్ని రూపించిన వానికి మనం ఏ రూపంలో ఉంటాము అన్న సంగతి ముందుగానే తెలుసు. పాపం మన తల్లిదండ్రులకు మనం పుట్టిన తర్వాత తెలుస్తుంది కదా. లేకపోతే మనం పెద్ద అయిన తర్వాత ఎలా ఉండాలి ఎలా ఉంటామనేది మనం పెద్ద అయిన తర్వాత చూసిన వాళ్ళు తెలుస్తుంది. కానీ మనం పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటాము అనేది ఎవరికి ముందుగా తెలుసు? మనం రూపించిన వానికి ముందుగా తెలుసు. కాబట్టి మనల్ని కలుగు చేసేటప్పుడే ఆయన మనసులో ఒక డిజైన్ ఉంది కదా, దాని ప్రకారమే చేస్తాడు. అంటే ఆయన మనసులో ఒక ఉద్దేశం ఉంది. ఈ పాత్ర ఎందుకు ఉపయోగపడాలి, ఈ మనిషి ఎందుకు ఉపయోగపడాలి అనేది ఆయన మనసులో ఉంది కదా. కుమ్మరివానికి తాను చేయబోయే పాత్ర ఎందుకు ఉపయోగపడాలో ముందుగా తెలుసు కదా. ఇది మంచినీళ్ళు దాచుకోవటానికి ఉపయోగపడాలా, లేకపోతే పొయ్యి మీద పెట్టి కూర వండటానికి ఉపయోగపడాలా, దేనికి ఉపయోగపడాలనేది ముందుగానే ఊహిస్తాడు. ముందుగానే ఊహించి పాత్రను తయారు చేస్తాడు. ఆయన కూడా మనల్ని ముందుగా ఊహించే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది ముందుగానే నిర్ణయిస్తాడు. అలాగే మనం ఎక్కడుండాలో కూడా ఆయన ముందుగానే నిర్ణయిస్తాడు కదా. మన స్థానం కూడా ముందుగానే నిర్ణయిస్తాడు. కుమ్మరివాడు కూడా తయారు చేసేటప్పుడు ఈ పాత్ర ఎక్కడ ఉండాలి అనేది ముందుగానే నిర్ణయం. ఇందాక చెప్పుకున్నాం కదా, అది ఈ పూరి పాకలో ఓ భేదవాని ఇంట్లో ఉండటానికి సరిపోయే పాత్రగా చేయాలనుకుంటే అలా చేస్తాడు. అలా కాకుండా ఓ రాజుగారి ఇంట్లో ఓ అందమైన కుండిగా ఉండాలి అనుకుంటే అలా చేస్తాడు. ఆయన ఇష్టమైన రీతిలో చేస్తాడు. కానీ ముందుగా ఆయనకి ఏముంటుంది? ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఈ పాత్ర ఎలా ఉండాలి, ఈ పాత్ర ఏమి చేయాలి, ఈ పాత్ర ఎక్కడ ఉండాలి అనేది ముందుగా ఉద్దేశం ఉంటుంది. కానీ తయారు చేసేటప్పుడు మధ్యలో ఆయన అనుకున్నట్లుగా కాకుండా భిన్నంగా తయారవుతుంది అనుకోండి పాత్ర, ఏం చేస్తాడు? వెంటనే దాన్ని విడగొట్టేస్తాడు, మళ్ళీ క్రొత్తగా తయారు చేస్తాడు. మనిషి పెరుగుతూ ఉన్నాడు, యవ్వన దశ వచ్చింది, కానీ ఆయన అనుకున్నట్టుగా లేడు. ఏం చేస్తాడు ఆయన? మళ్ళీ విరగొడతాడు, మళ్ళీ కొత్తగా తయారు చేస్తాడు. విశేషం ఏంటంటే విడిపోయి, మళ్ళా చదువుతాం 4వ వచనం, కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమును మరల తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. అక్కడ మాట గమనించారా? కుండ వాని చేతిలో విడిపోగా. కుండ కింద పడి పగిలిపోలేదు కదా,
ఎక్కడ విడిపోయింది? ఆయన చేతిలో ఉంది. విడిపోయినా ఎక్కడుంది? ఆయన చేతిలో ఉంది. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలా. కింద పడి పగిలిపోతే అది వేరే విషయం. విడిపోయినా కానీ ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన ఏం చేయగలడు? మళ్ళీ క్రొత్తగా తయారు చేయగలడు. మళ్ళీ అవసరమైతే దాన్ని ఇంకా విరగొడతాడు. ఇంకా కాకపోతే దాన్ని ఇంకా స్క్వీజ్ చేస్తాడు, ప్రెస్ చేస్తాడు. దానికి ఇంకేమన్నా కాస్త నీళ్ళు కలపాలంటే కలుపుతాడు. మళ్ళీ మంచి ఫ్రెష్ పేస్ట్ తయారు చేస్తాడు. ఈసారి తాను ఎలా అనుకున్నాడో అలా కరెక్ట్ షేప్ వచ్చేట్లుగా చేస్తాడు. అది కుమ్మరి వాని చేతి పని. మన జీవితాల్లో కూడా ఆయన అలాగూ చేయగలడు. బైబిల్ చరిత్రలో చాలామంది జీవితాల్లో ఆయన అలా చేశాడు. ఒక ఆయన పేరు మనందరూ తెలుసు కదా, పాత నిబంధనలో ఆయన పేరే మోసగాడు. ఎవరు చెప్పండి? ఆయన యాకోబు కదా. ఆయన్ని ఎలా తయారు చేయాలనుకున్నాడు? ఆయన ముందుగానే చెప్పాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అన్నాడు కదా. అంటే ఎలా చేయాలనుకున్నాడు? యాకోబుని చాలా గొప్పగా చేయాలనుకున్నాడు. దేవుని హృదయంలో ఉన్న డిజైన్ ఏంటంటే యాకోబు అనేవాడు చాలా గొప్పగా ఉండాలి. కానీ పిల్లవాడు పుట్టాడు. పుట్టిన తర్వాత పెరుగుతూ ఉంటే వీడి చేష్టలు ఎలా ఉన్నాయి? ఆయన అనుకున్న షేప్లో లేవు కదా. ప్రారంభంలోనే ఏం చేశాడు? జ్యేష్ఠత్వపు హక్కుని దొంగిలించేశాడు కదా. దొంగిలించడమే కదండి. మరీ లేకపోతే చిక్కుడుగాయల కూరకే కొనేస్తే అట్లాగండి. అంత పెద్ద హక్కుని కనీసం ₹1,00,000 కొన్న అందం కదా. దేంతో కొన్నాడు ఆయన? ఓ చిక్కుడుగాయల కూరతో కొన్నాడు. కాబట్టి ఖచ్చితంగా జ్యేష్ఠత్వ హక్కుని ఏం చేశాడు? దొంగిలించాడు. అలాగే తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? మోసం చేశాడు కదా. నేనే అన్నని ఏసావుని అని చెప్పి మోసం చేశాడు. దొంగతనం అలాగే మోసం. తర్వాత ఏం చేశాడు? మోసం చేసి పారిపోయాడు కదా. ఉండాల్సిన చోట ఉండకుండా పారిపోయాడు. దేవుడు అనుకున్న డిజైన్ ప్రకారం లేడిన. ఆయన తయారు చేసేటప్పుడు అనుకున్నాడు, ఇదిగో ఇలా ఉండాలి యాకోబు అనుకున్నాడు. కానీ మధ్యలో చూస్తే షేపు మారిపోయింది. ఏం చేస్తాడు ఆయన? పారేస్తాడా? పారేయడు. కొండ ఆయన చేతిలోనే ఉంది. ఏం చేస్తాడట? మళ్ళీ తయారు చేస్తాడట. హీ విల్ మేక్ ఇట్ అగైన్ కదా. కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేశాను. మళ్ళీ తయారు చేస్తాడు. యాకోబును మళ్ళీ తయారు చేశాడు. మధ్యలో ఒక 20 సంవత్సరాలు మోసం అంటే ఏంటో అర్థం చేసుకునేట్టుగా మామ దగ్గర ఉంచాడు. ఉంచిన తర్వాత ఒకరోజు రాత్రి వేళ యాకోబు దేవునితో పోరాడాడు కదా. రాత్రంతా దేవునితో పోరాడాడు. ఆదికాండం 32వ అధ్యాయంలో మనకు ఆ మాటలు కనిపిస్తాయి. పెనుగులాడాడట రాత్రంతా. అప్పుడు దేవుడు అన్నాడు, నీ పేరేంటి అన్నాడు. ఏమని చెప్పాడు? నేను యాకోబుని అన్నాడు. యాకోబు అనే పేరుకి అర్థం ఏంటి? మోసగాడు. అంటే తనకు తాను ఒప్పుకున్నాడు, నేను మోసం చేశానని. పశ్చాత్తాపడ్డాడు. తాను చేసిన తప్పుని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీవుకి యాకోబు కాదు, నీవు ఇశ్రాయేలువు అన్నాడు. ఆ రోజు ఆ పాత కొండను పగలగొట్టి క్రొత్తగా తయారు చేశాడు యాకోబు. కాబట్టి ఆయన చేతిలో కొండ విడిపోతే ఆయన పారేసేవాడు కాదు. ఆయన అనుకున్న డిజైన్లోకి వచ్చేట్లుగా మళ్ళీ దాన్ని చేస్తాడు. మన జీవితంలో కూడా చేస్తాడు. దావీదు అనుభవం కూడా అలాంటిదే కదా. దావీదు కూడా ఎలాంటి వాడు? చాలా చిన్నప్పటి నుంచి సౌందర్యవంతుడు, అలాగే మంచి నైపుణ్యం కలిగిన వాడు, నేర్పరి. చక్కగా సితారా వాయించగలిగిన నేర్పరితనం దావీదుకి ఉంది. అంత మాత్రమే కాదు, మంచి ధైర్యం ఉంది దావీదుకి. గొర్రెలు కాస్తా ఉంటే దేంతో పోరాడాడు? సింహంతో, ఎలుగుబంటితో పోరాడాడు. అంటే గొర్రెలను రక్షించడానికి ఎంతైనా తెగించడానికి సిద్ధమయ్యాడు దావీదు.
అలాగే ఓ మంచి వెలుకాడు కదా, ఓ చిన్న రాయి తీసుకొని 6 మూరల జానుడున్న గొల్లియాతుని చంపేశాడు. దేవుడు అలా మలుస్తూ ఉంటే అద్భుతంగా తయారవుతున్నాడు దావీదు. అరే, నా డిజైన్ ప్రకారం వెళ్తున్నాడు, ఎంత అద్భుతంగా వెళ్తున్నాడు అని చాలా సంతోషించాడు దేవుడు దావీదుని చూసి. యాకోబులా కాదు, యాకోబు అలా వెళ్ళలేదు కదా. కానీ మధ్యలో ఓ చోట ఏమైపోయాడు, ఈయన కూడా మారాడు కదండి. ఈయన కూడా షేపు పోగొట్టుకున్నాడు ఒకరోజు. ఆ మధ్యాహ్న పూట ఆ మేడ మీద నిలువబడి తన ఆకారాన్ని పోగొట్టుకున్నాడు. వదిలేశాడు ఆయన? వదిలేలేదు. దావీదును కూడా ఇదిగో మళ్ళీ అవసరమైన రీతిలో మలిచాడు దావీదును. దావీదు పశ్చాత్తాపడ్డాడు. దావీదు పశ్చాత్తాపడినప్పుడు దావీదును మళ్ళీ క్రొత్త పాత్రగా చేశాడు. ఏ బెత్షెబతో పాపం చేశాడో అదే బెత్షెబ ద్వారా దేవుడు దావీదుకి మరో కుమారుడిని ఇచ్చాడు కదా. ఏంటి ఆయన పేరు? సొలొమోను కదా. ఓ మహిమగల రాజుకి సూచనగా సొలొమోను దావీదుకి ఇచ్చాడు. మధ్యలో విడిపోయింది మట్టి, దాన్ని మళ్ళీ తయారు చేశాడు, మళ్ళీ మంచిగా చేశాడు. దాని కొరకు దావీదు పశ్చాత్తాపడ్డాడు కదా. పశ్చాత్తాపాన్ని బట్టి ఇదిగో దేవుడు మళ్ళా ఆ పాత్రను తిరిగి తయారు చేశాడు. దావీదు ఎలా పశ్చాత్తాపడ్డాడో చూద్దాం. చూడండి, 51వ కీర్తనలో వెళ్దాం. 51వ కీర్తన మొదటి వచనం 3వ వాక్యం నేను చదువుతున్నాను. చూడండి, 51వ కీర్తన మొదటి వచనం 3వ వాక్యం. నేను చదివే మాటలు గమనించండి. అక్కడ నా అతిక్రమములను తుడిచివేయము కనిపించిందా? 51వ కీర్తన మొదటి వచనంలోనే 3వ వాక్యం. నా అతిక్రమములను తుడిచివేయము. ఆ తర్వాత నా దోషము పోవునట్లు, ఆ తర్వాత నా పాపము పోవునట్లు. మళ్ళా 3వ వచనంలో నా అతిక్రమం, అలాగే 4వ వచనం మధ్యలో నేను చెడుతనము చేసి ఉన్నాను. దావీదు ఎలా ఒప్పుకుంటున్నాడు చూడండి. నా అతిక్రమం, నా దోషం, నా పాపం, నా చెడుతనం అయా తీసివేయి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి దావీదును మళ్ళీ కొత్త పాత్రగా తయారు చేశాడు. అలాగే క్రొత్త నిబంధనలో అపొస్తలుడైన పేతురు కదా. పేతుర్ని ఆయన పిలిచినప్పుడు ఏమని పిలిచాడు? ఏం చేస్తానన్నాడు ఆయన్ని? నిన్ను చేపలు బట్టే జాలరుగా చేస్తాను అన్నాడు. కాబట్టి దేవుని దృష్టిలో, దేవుని మనసులో పేతురు ఇమేజ్ ఎలా ఉంది? పేతురు ఇమేజ్ ఎలా ఉంది? ఓ జాలర్ లాగా ఉంది. కానీ ఎలాంటి జాలరీ? చేపలు పట్టే జాలరు కాదు, మనుషులను బట్టే జాలరు. అది పేతురు యొడల దేవునికి ఉన్న డిజైన్. అది ప్రారంభంలో అలాగే చాలా ఫర్వెంట్గా ఉన్నాడు కదా. శిష్యుడిగా చాలా చురుగ్గా ఉన్నాడు. ఒకసారి మన ప్రభుకు మంచి సమాధానం ఇచ్చాడు కదా. నీవు సజీవుడగు దేవుని కుమారుడగు క్రీస్తువు అనగానే ఏమన్నాడు మన ప్రభు? పరలోకమందున నా తండ్రి బయలుపరిస్తే కానీ మనుషులు నీకు బయలుపరచలేదు అన్నాడు. పేతుర్ని చాలాసార్లు మెచ్చుకున్నాడు మన ప్రభు. అయితే మధ్యలో ఏం జరిగింది? మన ప్రభు సిలివేయబడినప్పుడు నేను ఆయనను ఎరుగనని 3 సార్లు బొంకాడు. ప్రమాణం చేయడం ప్రారంభించాడు, ఉట్టు పెట్టుకోవడం ప్రారంభించాడు. నేను ఎరుగనంటే ఎరుగనని. సరిగ్గా అదే సమయంలో మన ప్రభు పేతురు వైపు చూచాడు. పేతురు వైపు చూడగానే పేతురుకు అంతకుముందు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చినాయి కదా. నేను 3 సార్లు బొంకుతావు, నువ్వు నేను ఎరుగను అని అంటావని ప్రభు ముందుగానే హెచ్చరించాడు. ఆ మాటలు గుర్తొచ్చినాయి ఇప్పుడు పేతురుకి. వెలుపలకు వెళ్ళి ఏం చేశాట? సంతాపపడి ఏడ్చాడట. సంతాపపడి ఏడ్చాడు.
ఇదిగో విడిపోయినటువంటి మారడి ఇమేజ్ని దేవుడు ఇప్పుడు మళ్ళీ తిరిగి కట్టడం మొదలేశాడు. ఎలా కట్టాడు ఇప్పుడు? అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఏం చేశాడు ఆయన? ఓ గొప్ప ప్రసంగం చేశాడు. ఎంతమంది ఆ చేపలో ఆ వలలో ఎన్ని చేపలు పడ్డాయి? మొదటి రోజే 3000 చేపలు పడ్డాయి. ఈయన అనుకున్న డిజైన్ ఇది. మధ్యలో చెదిరిపోయాడు. చెదిరిపోయిన వాడిని ఏం చేశాడు? మళ్ళీ తిరిగి కట్టాడు. పేతురు అన్నాడు, నా గొర్రెలను కాయుము అన్నాడు కదా, నా గొర్రెలను మేపుము అన్నాడు. పేతురు, నిన్ను కలుగు చేసింది ఇందుకోసమయ్యా, నా గొర్రెలను కాయటానికి, నా గొర్రెలను మేపటానికి నేను ముందుగా నేను డిజైన్ చేశాను. అలాగే నువ్వు వలేస్తే 1000 మనుషులు పడేటట్లుగా నేను డిజైన్ చేశాను. కానీ మధ్యలో ఏమైపోయావు? మధ్యలో మారైపోయింది నీ ఇమేజ్. కానీ నేను వదిలిపెట్టలేదు, నేను అలాగే పారవేయలేదు. ఏం చేశాట? మళ్ళీ కట్టాడు పేతురు. కుమ్మరి వాని చేతి పని దీంట్లో మనకు కనిపిస్తుంది. మన జీవితాల్లో కూడా ఆయన ఎలాగ కడతాడు కదా. మనం ఆయన ఉద్దేశానికి భిన్నంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని సరిచేస్తాడు, మనల్ని ఇలాగూ కడతాడు. కాబట్టి మట్టిగా ఉన్న మనం ఆయన మీద మనం నిరీక్షణ పెట్టుకొని ధైర్యంగా ఉండగలం. విశేషం ఏంటంటే ఈ పని అంతట్లో మొదటిసారి కలుగు చేయటం కానీ, తర్వాత చెడిపోవటం కానీ, మళ్ళీ కలుగు చేయటం కానీ, వీటన్నిటిలో పాత్ర అంతా ఎవరిది? ముఖ్యమైన పాత్ర ఎవరిది? కుమ్మరి వాందే కదా. మట్టి చేసిన పని చాలా తక్కువ, అంతా ఆయనే చేశాడు. మన జీవితాల్లో కూడా అంతా ఆయనే చేస్తాడు. కాకపోతే మన పాత్ర ఎంతవరకు అంటే దేవుని సన్నిధిలో దేవుని చేతి కింద దేవునికి విధేయులంగా ఉండటమే. పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మనముంటే, ఆయన చేతి కింద మనముంటే, ఆయన చెయ్యి మనల్ని మళ్ళా ఒకసారి మలచి మంచి ఆకారంలోనికి తీసుకొని వస్తాడు. ఒక మాట తెలుసు కదా మనకి, 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాడు. దేని కింద? ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనస్కులంగా ఉండాలి. అంటే ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఎలాంటి మట్టిలాగా ఉండాలి? చక్కగా మలచటానికి అనుకూలమైన మట్టిలాగా ఉండాలి. కుమ్మరివాణి చక్రం సారి ఎలా ఉంటుందో తెలుసా? 2 ఒకదానిపైన ఒకటి 2 చక్రాలు ఉంటాయి. అడుగునున్న దాన్ని తన కాలుతో మూవ్ చేస్తూ ఉంటాడు. ఆ పైన దాని మీద మట్టి ముద్ద పెడతాడు. ఆ చక్రం తిరిగేదానికి ఆపోజిట్ డైరెక్షన్లో, వ్యతిరేక దశలో తన చేతిని తిప్పుతాడు కదా. తన చేతిని తిప్పుతూ ఉంటే ఆకారం వచ్చేస్తుంది. కాబట్టి ఆయన చేతిని చక్కగా తిప్పుతూ ఉన్నప్పుడు మనం మంచి మట్టిలాగా ఉండాలి. అంటే మెత్తటి మట్టిలాగా ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులంగా ఉంటే ఆయన చక్కటి షేప్ తయారు చేస్తాడు. మధ్యలో ఎప్పుడైనా షేప్ పాడైపోతే ఏం చేస్తాడు? వదిలిపెట్టాడు, ఆయన మళ్ళీ చేస్తాడు కదా. మన ముందున్న గొప్ప భక్తుల జీవితాలు చూసాం మనం. మన జీవితాల్లో కూడా ఆయన మన ఇమేజ్ని మళ్ళా కలుగు చేస్తాడు. అలెక్స్ వైట్ అని ఒక దైవజనుడు ఇలా అన్నాడు, ది విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్ హ్యాస్ ఎ సిరీస్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ అన్నాడు. ఓ జయకరమైన క్రైస్తవ జీవితంలో అట చాలా క్రొత్త ఆరంభాలు ఉంటాయట, చాలా క్రొత్త ప్రారంభాలు ఉంటాయట. అంటే ఏం జరుగుతుందన్నమాట? పాత్ర చక్కగా మౌల్డ్ అవుతూ ఉంది, మధ్యలో ఎక్కడో చోట షేప్ పోతుంది. దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ సరి చేస్తున్నాడు. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ అవుట్ ఆఫ్ షేప్ వెళ్తుంది. మళ్ళీ ఏం చేస్తున్నాడు దేవుడు? మళ్ళీ కొత్తగా తయారు చేస్తున్నాడు. కాబట్టి
ఇలాంటి చాలా ప్రారంభాలు ఉంటాయి ఒక జయకరమైన క్రైస్తవ జీవితంలో అంటాడు. కాబట్టి మన జీవితంలో చాలాసార్లు మనం అవుట్ ఆఫ్ షేప్ వెళ్ళే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో మళ్ళీ ఒకసారి దేవునికి మనం అప్పగించుకుంటే ఆయన బలిష్టమైన చేతి కిందకు మనం దీన మనస్కులంగా వెళ్తే ఆయన మళ్ళా మనల్ని మంచి షేప్లోకి తీసుకొని వస్తాడు. ఇలాంటి ఎన్నిసార్లైనా చేస్తాడు మనం జయకరంగా క్రైస్తవ జీవితం జీవించడానికి. చివరిలో ఆయన అనుకున్న షేప్లో మనలను ఉంచుతాడు. ఆయన ముందుగా మన కొరకు ఏం సిద్ధం చేశాడో ఆ రూపానికి మనలను తీసుకొని వస్తాడు. కుమ్మరి వాణి చేతి పని మనం చూసాం కదా. ఏమేమి చూసాం ఇప్పటిదాకా? కుమ్మరి వాణి అధికారం చూసాం, కుమ్మరి వాణి కనికరం చూసాం, కుమ్మరి వాణి చేతి పని చూసాం. అదే సమయంలో కుమ్మరి వాణి కోపం కూడా ఉంటుందండి. ఇర్మియా గ్రంథంలోనే చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయానికి వద్దాం. ఇందాక 18 చదివాం కదా, 19వ అధ్యాయం. 19వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నాను చూడండి. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజాను కొని జనుల పెద్దలలో కొందరిని, యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొని పోయి హర్సీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగానున్న బెన్హిన్నోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పబో మాటలు అక్కడ ప్రకటింపుము. ఈసారి ఏం చేయమన్నా తెలుసా? కుమ్మరి ఇంట్లోకి వెళ్ళటం కాదు మాత్రమే కాదు, అక్కడ ఒక మట్టి కూజ కొనుక్కోమన్నాడు. కొనుక్కొని ఇర్మియాని వెళ్ళమన్నాడు. బెన్హిన్నోము లోయ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేయమన్నాడో చూద్దాం. చూడండి, 10వ వచనం చూద్దాం. 10వ వచనం 19:10. ఈ మాటలు చెప్పిన తర్వాత నీతో కూడా వచ్చిన మనుషులు చూచుండగా నీవా కూజాను పగులుగొట్టి వారితో ఇలాగనవలను, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మరల బాగు చేయ నశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టునట్లు నేను ఈ జనమును, ఈ పట్టణమును పగలగొట్ట బోచున్నాను. ఆ మాట గమనించారా? మరల బాగు చేయ నశక్యమైన కుమ్మరి పాత్ర. ఈసారి పగలగొడితేట మళ్ళీ బాగు చేయటానికి కుదరదట. దేవునికి వ్యతిరేకంగా కనుక జీవిస్తే దేవుడు గనక పగలగొట్టాడంటే మళ్ళీ తయారు చేయటానికి కుదరదు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలు ఇదిగో ఆ కుమ్మరి వాని కూజాలాగా ఉన్నారు వాళ్ళు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను పగలగొడతాను, మళ్ళీ దాన్ని బాగు చేయగలిగిన వాళ్ళు లేరు అంటున్నాడు. రాబోయే దినాల్లో 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఆ కూజాన్ని పగలగొడతాడు ఆయన. చాలామంది ఇశ్రాయేలీలు ఏమైపోతారు? పగిలిపోతారు, మళ్ళీ తయారు చేయలేం. కీర్తన 2వ అధ్యాయం 8వ వచనం కూడా చూద్దాం. చూడండి, కీర్తన 2వ కీర్తన 8వ అధ్యాయం. రెండవ అధ్యాయం 2వ కీర్తన 9వ వచనం. ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టుదువు, కొండల పగులు కొట్టినట్లు వారిని మొక్క చక్కలుగా పగులుగొట్టేదవు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతుంది తెలుసా? అన్య రాజులతో మాట్లాడుతున్నాడు. 7 ఏండ్ల శ్రమల కాలంలో ఇశ్రాయేలీలు కొండ పగలగొడతా అన్నాడు. ఇప్పుడు శ్రమల కాలం అయిపోయిన తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు క్రిందికి దిగి వస్తాడు. ఆయన అన్య రాజులు అందరితో యుద్ధం చేస్తాడు. అప్పుడు అన్య రాజుల్ని, రాజ్యాలందరినీ ఏం చేస్తానంటున్నాడు? కొండను పగలగొట్టినట్టు వారిని మొక్కలుగా పగలగొడతాను అంటున్నాడు. మొక్కలుగా పగలగొడతాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 14వ వచనం కూడా చూద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 14వ వచనం. కుమ్మరి కొండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాని పగులుగొట్టును, పొయ్యిలో నుండి నిప్పు తీయుటకు కానీ గుంటలో నుండి నీళ్లు తీయుటకు కానీ దానిలో ఒక్క పెంకైనను దొరకదు. ఎలా పగలగొడతాట?
ఒక్క పెంకు కూడా దొరకదు. అంటే ఏం చేస్తాడనమాట, పిండి పిండి చేస్తాడు కదా. ఆయన కనుక పగల కొడితే అలా ఉంటుంది. ఆయన దయగల హస్తాలు మనల్ని తిరిగి కడుతున్నాయి. కానీ అవిధేయత చూపి ఆయనకు విరోధంగా తిరిగిన వారి వెడల ఒకరోజు ఆయన కోపం ప్రదర్శించబోతున్నాడు. ఆయన కోపం ప్రదర్శిస్తే ఏమవుతుంది, పగలగొట్టబడతా. ప్రియమైన స్నేహితులు, అట్టి ఉగ్రత కొరకు మనం సిద్ధపరచబడలేదు కదా. దేవుడు మనను కృప కొరకు సిద్ధపరిచాడు. అయితే దేవుని కోపాన్ని కూడా ఎరిగి ఉండాలి కదా. మనం భయభక్తులతో ఉండాలంటే దేవుని కోపం ఎలాంటిదో కూడా ఎరిగి ఉండాలి. చివరిగా ఓ కుమ్మరి వాని పొలాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడొస్తుంది చెప్పండి కుమ్మరి వాని పొలం అనేది? ఎక్కడొస్తుంది అమ్మా? యోధా ఇస్కరియోతు. వెరీ గుడ్. మత్తయి సువార్త 27వ అధ్యాయం 7-8 వచనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 7-8 వచనాలు. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలము అనబడుచున్నది. యోధా ఇస్కరియోతు 30 నాణేలకి మన ప్రభువుని అమ్మేశాడు. అమ్మిన తర్వాత చేసిన తప్పు తెలుసుకున్నాడు. మళ్ళీ ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చి, అయ్యా నేను తప్పు చేశాను, మీ డబ్బులు మీరు తీసుకోండి అన్నాడు. వాళ్ళు అన్నారు, నీకు ఇచ్చేసాము, ఇంకా నీ డబ్బులు మాకొద్దు అన్నారు. ఇంకా యోధా ఇస్కరియోతు ఆ డబ్బులు వాళ్ళ దగ్గర పడేసి వెళ్ళిపోయి ఉరి వేసుకుని చనిపోయాడు. వాళ్ళు మరి దీన్ని ఏం చేద్దాం ఈ డబ్బులు అనుకున్నారు. వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. ఏం చేశారు తెలుసా? ఓ కుమ్మరి వాని పొలం కొన్నారట. పొలం కొని ఎందుకోసమట పొలం కొన్నది? పరదేశుల్ని పాతి పెట్టడానికి కొన్నారట. ఏ డబ్బులతో? మన ప్రభు ఏ డబ్బులతో కొనబడ్డాడో ఆ డబ్బులతో ఓ సమాధుల తోట కొన్నారు కదా. పాతి పెట్టే ప్రదేశం కొన్నారు. ఒక రీతిగా ఈ భూమి అంతా సమాధుల తోటే కదండి. నిజానికి దేవుడు ఈ భూమిని కలుగు చేసినప్పుడు ఆయన ఏదెనులాగా ఉండాలని కలుగు చేశాడు. ఏదెనులో ఒక సమాధానం ఉందా? అక్కడ కూడా లేదు. కానీ మానవుడు పాపం చేయటం వల్ల మనుషులు కొన్ని తరాలుగా చనిపోతూ ఉన్నారు. చనిపోయి అందరు ఎక్కడ చేరుతా ఉన్నారు? సమాధుల్లో చేరుతున్నారు. కాబట్టి భూమి మీద ఉన్న మనుషులంతా చివరికి ఎక్కడ చేరుతారు? సమాధికే చేరుతారు. కాబట్టి భూమి అంతా ఎలా ఉందన్నమాట? ఓ సమాధుల తోటలాగా ఉంది. దేవుడు అలా అనుకోలేదు. దేవుడు అలాగూ నిర్మించలేదు భూమిని. భూమిలో మానవుడు నిత్యం ఉండాలి అని నిర్మించాడు. కానీ మానవుడు పాపం చేయటం వల్ల భూమిని ఎలా మార్చేశాడు? లేకపోతే సాతానుడు భూమిని ఎలా మార్చేశాడు? ఓ సమాధుల తోటలాగా మార్చేశాడు. కాబట్టి భూమి అంతా సమాధుల తోట అయితే ఆ సమాధుల తోట ఎవరి డబ్బులతో కొనబడ్డాయి? యేసు ప్రభు ఏ రోకలతో అయితే కొనబడ్డాడో ఆ రోకలతో కొనబడ్డాయి. భూమి మీద నశించిపోయి సమాధిలో ఉన్న మానవులందరి కొరకు కూడా ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన దీన్ని కొన్నాడట. ఆయన కొంటే ఇప్పుడు ఆయన నమ్ముకున్న వారందరూ, ఈ సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన తిరిగి లేచినట్టు మళ్ళా తిరిగి లేస్తారు. కొనటం మాత్రం అంతా కొనేశాడు. భూమి అంతా కొనేశాడు. అందరినీ కొన్నాడు. కానీ ఎవరికి ఆయన అనుగ్రహించే రక్షణ దొరుకుతుందంటే ఎవరు దాన్ని అంగీకరిస్తారో వారికే దొరుకుతుంది. ఎవరు అంగీకరిస్తే వారిని ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు తిరిగి లేపుతాడు ఆయన కదా. ప్రియమైన స్నేహితుల, ఈ ఉదయకాలం నీవు తిరిగి లేపబడిన అనుభవం ఉందా? ఇంకా మరణం కింద
ఆదాము ఉన్నట్టుగా మరణం కింద పాపం కింద ఉంటే మన ప్రభువు వెల చెల్లించి కొన్నాడు. ఈ సమాధుల తోటను కొన్నాడు ఆయన. నువ్వు ఆయన నమ్ముకుంటే, నువ్వు ఆయన చేతిలో ఓ మంచి పాత్రగా నీవు ఉంటే ఆయన నిన్ను ఈ సమాధుల్లో నుంచి తిరిగి పైకి లేపగలడు. ఆయన జీవాన్ని ఇవ్వగలడు. కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ఆయన జీవాన్ని ఇస్తాడు. చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను ఆయన పైకి లేపుతాడు. ఆయన మాత్రమే లేపగలడు సుమా. యేసుప్రభునందు విశ్వాసం ఉంచితే దేవుడు గొప్ప భాగ్యం మీకు అనుగ్రహిస్తాడు. ఈ మధ్యాహ్న కాలం అలాంటి అనుభవం లేని వారు ఎవరైనా ఉంటే యేసుప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాను. అదే సమయంలో ప్రభు నమ్మిన బిడ్డలుగా ఉండి మనం అనేక సార్లు మనం తప్పిపోయే అవకాశం ఉంది. మన షేప్ మారిపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనస్కులంగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ చేస్తాడు. మనల్ని ఓ అద్భుతమైన పాత్రగా చేస్తాడు. ఆయన కోరుకున్న పాత్రగా మళ్ళా చేస్తాడు. ఎన్నిసార్లైనా చేస్తాడు. చివరకు ఆయన అనుకున్న రూపంలో మనల్ని ఉంచటానికి. కాబట్టి మన పాత్ర ఏంటి? మనం చేయాల్సింది ఏంటి? ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులుగా, మెత్తని మట్టిలాగా, ఆయన వేళ్ల కింద నలిగిపోయే చక్కటి మంచి బంక మట్టిలాగా మనముంటే ఆయన మనను అద్భుతంగా తయారు చేస్తాడు. అలాంటి కుమ్మరికి మనల్ని అప్పగించుకుందాం. అలాంటి కుమ్మరి వాని అధికారానికి అప్పగించుకుందాం. కుమ్మరి వాని కనికరాన్ని మనం పొందుదాం. కుమ్మరి వాని చేతి పనిని మన జీవితంలో జరిగేటట్లుగా చూద్దాం. అదే సమయంలో కుమ్మరి వానికి కోపం కూడా ఉంది కదా. కాబట్టి భయభక్తులు కలిగి ఉందాం. మంచిది. ప్రభు మన వినికిడిలో ఆయన మాటలు దీవించునుగాక.